సుధా అయితే ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇక అందరికీ ఇచ్చాక అక్కడ ఉన్న అజయ్ కూడా ఇద్దామని ముందుకు వస్తుంది. ఇక అజయ్ని చూసి సుధా అయితే కంగారు పడుతూ ఉంటుంది. అజయ్ అయితే కాఫీ తీసుకుంటూ అజయ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు ముట్టుకోకముందే సుధా అయితే కాఫీని వదిలిపెడుతుంది. దాంతో అక్కడ ఉన్న కాఫీ అయితే కింద ఒలిగిపోయి కప్పు పగిలిపోతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి సుధా ఇది, ఏంటి నువ్వు చేస్తున్న పని అని చెప్పి సుధాని వాళ్ళ అమ్మ నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఇక సుధా అయితే ఏం చేయాలో తెలియక అక్కడ మౌనంగా నిలబడి ఉండిపోతుంది. ఇక సుధా అయితే భయపడుతూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇదంతా జరిగాక అజయ్ కూడా చాలా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు నిజం బయటపడిపోతుందా ఏంటా అని చెప్పి అజయ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక సుధాని వాళ్ళ అమ్మ నిలదీసి అడుగుతూ ఉంటే సుధా ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ తన గదిలోనికి అయితే వెళ్ళిపోతుంది. తన గదిలోనికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇక వరలక్ష్మి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా డోర్ని కొడుతూ ఉంటారు. అయినా సరే సుధా ఎంతకీ ఓపెన్ చేయకుండా లోపలే ఉండి తనలో తానే బాధపడుతూ జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఈ యొక్క వరలక్ష్మి అయితే అమ్మ నువ్వు ఆగమ్మ, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు, నేను అడుగుతానని చెప్పి వరలక్ష్మి అయితే సుధా ప్లీజ్ సుధా ఏమైంది, దయచేసి డోర్ తీ సుధా అని చెప్పి వరలక్ష్మి అయితే డోర్ని కొడుతూ ఉంటుంది. ఇంతలో బయటే ఉన్న అజయ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు సుధా నిజం మొత్తం బయట పెడుతుందా ఏంటో, నిజంగానే బయట పెట్టిందా, ఇప్పుడు పెద్ద అల్లకొల్లం కలుగుతుంది ఇక్కడ అని చెప్పి అజయ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక సుధా అయితే డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అంటుంది. అవును నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగితే ఏంటమ్మా నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి, అందుకే అది ఇవ్వగానే రూమ్లోనికి వచ్చి పడుకుందాం అనుకున్నాను, మీరేంటి ఇలా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే సుధా ఏదో అబద్ధం చెప్తుంది అని చెప్పి వరలక్ష్మి అయితే పసిగడుతుంది. ఇక సుధా మాత్రం నాకేం కాలేదమ్మా, నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తున్నాయి, నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి అని చెప్పి వాళ్ళ అమ్మతో అలాగే వరలక్ష్మితో అంటూ ఉంటుంది. ఇదంతా విని అజయ్ అయితే అమ్మయ్య ఇప్పుడు మాత్రం సుధా బయట పెట్టలేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.